రెడీ చేసేశారు. తాగి బండి నడుపుతూ దొరికారు. ఇక చుక్కలు లెక్క పెట్టాల్సిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రారంభమైన వెంటనే జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఒక ఆటో డ్రైవర్ గట్టిగా తాగి దొరికిపోయాడు. టెస్టులో ఏకంగా 240 పాయింట్లు రావడంతో పోలీసులు కంగుతున్నారు. ఇక అటు రామగుండంలోనూ పోలీసులతో ఓ వ్యక్తి ఫుల్లుగా తాగి వాగ్వాదానికి దిగాడు. మరి కాసేపట్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమవుతున్న వేళ మరింత సమాచారాన్ని లైవ్ లో మా ఇన్పుట్ ఎడిటర్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, ఏంటి అప్డేట్స్ ఏంటి? డిసెంబర్ 31 నైట్ అయితే వీడ్కోలు పలుకు జనవరి 2026 అయితే స్వాగతం పలుకుతున్నాం. మనం ఫస్ట్ అయితే సుచిత్రలోని రెడ్డి ప్రముఖ ఎలిగెన్స్ దగ్గర ఉన్నాము. మనం చూడొచ్చు ఒక ముకుంద జ్యువెలర్స్ అంటే ఏదైతే జ్యువెలర్స్ కంపెనీ అయితే ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు అయితే 2020 సంబంధించిన ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి పెద్దలతో పాటు పిల్లలు వృద్ధులు కూడా ఆనందోత్సవాలు మాత్రం అయితే న్యూ ఇయర్ కి అయితే స్వాగతం పలుకుతున్నారు. అంటే ఈ విధంగా చూస్తుంటే పిల్లలతో సహా అంటే చలి కనిపించకుండా చూస్తారు. 2025కి వీడ్కోలు పలికి 2006 అడుగు పెడుతున్న శుభసంగా అయితే ఆటపాటలతో కేరింతలు చేస్తున్నారు. సుచిత్ర కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఒకటిపల్లి హైదరాబాద్ లో అనేక ప్రాంతాలు అయితే ఆనందోత్సవాలు చేస్తారు. మనం చూడొచ్చు. దీని ప్రకారంగా చూస్తే మాత్రం అయితే ఆనందోత్సవాల్లో పిల్లలు మాత్రం ఆనందోత్సవాలు పాడుతున్నారు. మనోజ్, అలాగే రామాంజనేయులు, ఎక్కువగా ఇప్పుడు సెలబ్రేషన్స్ మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఎక్కడికక్కడ పోలీసులు ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? తాగి ఫుల్లుగా రోడ్ల మీద బైకులు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అయితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయితే సజ్జనర్ అయితే పూర్తిగా వార్నింగ్ అయితే ఇచ్చారు ప్రజలకు. ప్రతి ఒక్కరికి ఇంట్లో కానీ వారి కమ్యూనిటీలో కానీ వారి విల్లాస్లో కానీ ఇంట్లోనే సంబరాలు జరుపుకోవాలి. రోడ్డు మీదకి వచ్చి ఏదైనా హంగామా వచ్చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము. డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతే పట్టుబడితే మాత్రం జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. పూర్తిగా అయితే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం కూడా ఉంది. ప్రతి ఒక్కరూ ప్రజలు సహకరించాలి. ఎక్కడైనా సరే ఏదైనా అతిగా ప్రవర్తిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనర్ అయితే గత వారం రోజులు అయితే ప్రచార మాధ్యమాలు అయితే తెలియజేస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రము పోలీస్ శాఖ అయితే తీవ్ర చర్యలు తీసుకునే పరిస్థితి కూడా ఉంది. అంటే దీని ప్రకారం చూస్తే హైదరాబాద్ లో చాలా చోట్ల అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడానికి పలు బలగాలను అయితే నియమించారు. మనోజ్, అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ఏ సమయం వరకు టైం కేటాయించారు? ప్రధానంగా ఇక్కడ చూస్తున్నాం మనం జూబ్లీ హిల్స్, మాదాపూర్, అలాగే మొయినాబాద్ ఫామ్ హౌస్లు, అలాగే డ్రగ్స్ పార్టీలు, మరోవైపు పబ్స్, వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నా ఏ సమయం వరకు టైం ఉండే అవకాశం ఉంది అంటారు? అంటే పోలీస్ శాఖ పర్మిషన్ మాత్రము అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు. అంటే అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత మాత్రము ఏదైతే పబ్బులు కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఏదైనా సరే కార్యక్రమాలు నిర్వహిస్తే మాత్రము ఆ హోటల్స్ మాత్రం సీజ్ చేసే పరిస్థితి అయితే ఉంది. మనోజ్, అంటే ఏదైనా శబ్దాలు కానీ అంటే శబ్ద కాలుష్యం ఏదైనా వచ్చేస్తుందో అక్కడ ఆ సామ్రాజ్యం సీజ్ చేసే పరిస్థితి కూడా ఉందని పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. రోడ్డు మీద కానీ ఎటువంటి అంటే ఆటంకం ఇతరులకు ప్రజలకు కానీ ఆటంకం కలిగిస్తే మాత్రము కఠిన చర్యలు తీసుకున్నాము. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరూ సామరస్యంగా ప్రజలకు ప్రజలు సహకారం చేయాలని, అందరూ కుటుంబ సభ్యులతో వేడుకలు చేరుకోవాలని పోలీస్ శాఖ హెచ్చరించింది. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి కానీ వాళ్ళ కమ్యూనిటీలో కానీ వాళ్ళ గ్రేటర్ కమ్యూనిటీలో కానీ విల్లాస్ లో మాత్రమే జరుపుకోవాలి. బయటకు వచ్చి మాత్రము అత్యుత్సాహం ఉపయోగిస్తే మాత్రం బైక్ రైడింగ్స్ కానీ దురుసుగా ప్రవర్తించడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా సిపి సజ్జనర్ అయితే వార్నింగ్ కూడా ఇచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం పోలీస్ శాఖ మాత్రం తీవ్రంగా కఠినంగా శిక్షిస్తాము. ఏదైనా సరే మద్యం సేవించి కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడితే మాత్రం 100% వారి డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఇతరుల డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం కూడా ఉంది. మనోజ్, రామాంజనేయులు, అలాగే మీ బ్యాక్గ్రౌండ్ విజువల్స్ మనం చూస్తున్నాం. కల్చరల్ యాక్టివిటీస్, కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మరి వాళ్ళకు కూడా ఏ సమయం వరకు టైం కేటాయించారు? మరొకవైపు బాణసంచ, అలాగే అక్కడ ఉన్నటువంటి డీజే సౌండ్స్ కి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు?
మనం చూడొచ్చు ఇది ఒక గ్రేటర్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక నివాస ప్రాంతము. ఇక్కడ ఓన్లీ ఫ్యామిలీస్ మాత్రం ప్రశాంతంగా బయటికి వెళ్ళకోకుండా ఓన్లీ ప్రశాంతంగా కుటుంబ సమేతంగా మాత్రమే ఇక్కడ జరుపుకోవాలని మాత్రమే ఒక కింద స్టేజ్ ఒక ముకుంద జ్యువెలర్స్ అనే ఒక బంగారం సంబంధించిన ఒక సంస్థ అయితే ఒక గ్రేటర్ కమిటీ అయితే ఉత్సవాలు నిర్వహిస్తుంది. అంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రాత్రి 1 గంట తర్వాత ఇక్కడ మొత్తం క్లోజ్ చేసే అవకాశం కూడా ఉందంటే ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా నిర్వాహకులు అయితే ఏర్పాటు చేశారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు అందరూ ఎంజాయ్ చేయాలి. ఈ ఇయర్ అంటే 2031 వీడ్కోలు పలికిన తర్వాత 2026కి స్వాగతం పలికి అర్ధరాత్రి 1 గంట తర్వాత మాత్రం ఎటువంటి సౌండ్ పొల్యూషన్ కానీ ఎటువంటి డీజే సౌండ్ కానీ ఉండకోకుండా పోలీసులు అయితే తీవ్రంగా అంటే పోలీసులు మాత్రము హెచ్చరిస్తున్నారు. మనకు రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మీరు ఉంటే అది ఎంత మీరు ఎందుకు అంత బాధ ఇబ్బంది మీరు ఎంత వచ్చింది ఇంత మీ ఏజ్ ఎంత? 58. మీరు గింత సతాయిస్తే ఎట్లా? పూదాలే లెక్క ప్రకారం